ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాలూరు మండలం ఏల్చూరు 1వ వార్డు. నా పేరు జనసేన శ్రీని అంటారు. నేను ప్రజారాజ్యం పార్టీ నుండి ఇప్పుడు దాకా ఉన్నాను. ప్రజారాజ్యం పార్టీలో మండల అధ్యక్షుడు ఉన్నాను. చాలా సేవా కార్యక్రమాలు చేశాను. బ్లడ్ బ్యాంకులు కూడా బ్లడ్ కూడా చాలా మందికి ఇప్పించాను. ఇప్పుడు నేను సొంతంగా నా సొంత డబ్బుతో జనసేన జెండా కూడా మా గ్రామంలో వేశాను. ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ అన్న కలవాలి. చాలా సమస్యలు ఉన్నాయి. చాలా జిల్లాల్లో జన సైనికుల్ని పట్టించుకోవడం లేదు. కొంతమంది నాయకులు దేన్ని పట్టించుకోవడం లేదు. వీళ్ళు చేసిన తప్పేంటి? పార్టీ కోసం కష్టపడ్డారు, పార్టీ కోసం బాధపడ్డారు, పార్టీ కోసం ఎంతో రిస్క్ పడ్డారు, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. అలాంటి జన సైనికుల్ని మన జనసేన పార్టీ దగ్గర కలవనివ్వటం లేదు. నాయకులు మాత్రమే కలుస్తున్నారు. ఎందుకు? మేము పనికిరామా? మేము గెలిపిలేదా? అంటే మేము లేకుండా నాయకులు వచ్చారా? ఇది కరెక్టేనా? ఇప్పుడు 11వ నేను ఇక్కడ రావటం, 11వ నేను అర్జీ పెట్టడం. సమస్యలు ఉన్నాయి, చాలా ఊర్లో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను ఎవరు పట్టించుకోవటం లేదు. కొంతమంది నాయకులు అయితే చూసి చూడనట్టు ఉంటున్నారు. నేను 3 సార్లు పాదయాత్ర చేసి ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ 3 సార్లు పాదయాత్ర చేసి ఇక్కడ 5 రోజులు మౌన దీక్ష చేశా, 9 రోజులు దీక్ష చేశా. ఎవరు ఏం జరిగింది, ఎందుకు దీక్ష చేస్తున్నావు, ఎందుకు 3 సార్లు వచ్చావు అని ఎవరు నన్ను పలకరించడం లేరు. నాయకులు పలకరియాలా, సమస్య ఏందో తెలుసుకోవాలా. కానీ నాయకులు ఉండారా లేరు కూడా నాకు తెలియటం లేదు. జన సైనికులు మాత్రం ఉన్నారు. ఎందుకంటే జన సైనికులు పవన్ కళ్యాణ్ అన్న అంటారు, నాయకులు ఏమంటారు సార్ అంటారు. వాళ్ళకి మాకు చాలా తేడా ఉంది. దయచేసి పవన్ కళ్యాణ్ అన్న, నేను 11వ ఇక్కడికి రావటం, నేను పాదయాత్ర చేసి అలసిపోయి ఉన్నా. నేను చేయలేను. పార్టీ కోసం కష్టపడాలనుకుంటున్నా. నాకు రూపాయి వద్దు. నేను డబ్బు కోసం వచ్చినాను కాదు, పదవి కోసం వచ్చినాను కాదు. జన సైనికులు చాలా ఇబ్బందులు ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. నాయకులు పట్టించుకోవడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. పార్టీకి నష్టం వస్తుంది. దీని విషయంపై నేను చాలా సార్లు వీడియోలు పెట్టాను, వైరల్ గా చేశాను. కానీ నన్ను పట్టించుకోవట్లా. పార్టీ మాత్రం దెబ్బతింటది అన్న, 100% పార్టీ దెబ్బతింటది. ఎందుకంటే జన సైనికులు చాలా మంది బాధపడుతున్నారు. మన పవన్ కళ్యాణ్ పట్టించుకోవటం లేదు. ఎందుకు, ఏం జరుగుతుంది, నాయకులు కూడా పట్టించుకోవడం లేదు. దీని విషయంపై ఖచ్చితంగా మీరు చర్య తీసుకొని మా జన సైనికుల్ని వీర మహిళల్ని పట్టించుకోండి, సపోర్ట్ చేయండి. జై జనసేన.